హైదరాబాద్లో వినోద రంగానికి ఉన్న ఆదరణను విదేశీ సంస్థలు అవకాశంగా మలుచుకుంటున్నాయి. కేరళకు చెందిన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ భాగ్యనగరంలో అడుగుపెట్టింది. 60 ఎకరాల్లో వాటర్లాండ్ ఉద్యానవన పార్క్ను ప్రారంభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ వినోద వేదిక ప్రారంభమైంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు 60 ఎకరాల్లో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటైంది. ఈ పార్కును ఇటీవల మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, అజ్మీరా చందూలాల్ ప్రారంభించారు. $250 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్క్ నిర్మాణానికి సుమారు ఏడాదిన్నర కాలం పట్టింది. వండర్లా పార్క్ ఆసియాలో 7వ స్థానం, భారత్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ వండర్లా పార్క్ లో ఇప్పటికే 90% వినోద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కేరళకు చెందిన వండర్లా హాలిడేస్ లిమిటెడ్ సంస్థ కొచ్చి, బెంగళూరు తర్వాత తన 3వ పార్క్ హైదరాబాద్ లో నెలకొల్పింది. నీటి ఆధారిత ఆటల విషయంలో ఈ వండర్లా ప్రజలకు కొత్త అనుభూతిని పంచుతోంది. రెయిన్ వాటర్, బ్రేక్ డాన్స్ వంటి ఆటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇండియాలోనే మొదటిసారి స్పేస్ థిన్ ఫ్లయింగ్ థియేటర్ ఈ పార్క్ లో ఏర్పాటు చేయబడింది. కిడ్స్ యాక్టివిటీ సెంటర్, కిడ్స్ రైడ్స్, విభిన్నమైన వాటర్ రైడ్స్ వంటివి తెగ ఆకట్టుకుంటున్నాయి. రోజుకు 10,000 మందికి ఈ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో 25 ల్యాండ్ బేస్డ్, 18 వాటర్ బేస్డ్ రైడ్లు ఉన్నాయి. మొత్తంగా నీటి ఆటలు విభిన్నమైన అనుభూతిని కోరుకునే వారికి వండర్లా అద్భుతమైన జ్ఞాపకాలు పంచుతోంది.